ప్రియులారా, పరిశుద్ధమైనటువంటి బలను మనం సమీపించబోయే ముందుగా మరి లేఖన భాగంలో మన జీవితాన్ని పరిశీలన చేసుకుందాం. యూదా వ్రాసినటువంటి పత్రికలో పాప మాట్లాడద్దు. యూదా వ్రాసినటువంటి పత్రిక 11వ వచనాన్ని గమనిస్తే ప్రియులారా, చూడండి ఏం రాయబడిందో. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యూను నడిచిన మార్గమున. ఈ యొక్క వాక్యం అంతటినీ మనం ధ్యానం చేయట్లేదు, 11వ వచనం అంతా ధ్యానం చేయట్లేదు, కానీ ఈ ఫస్ట్ భాగాన్ని మాత్రమే ధ్యానం చేస్తాం. ఫస్ట్ భాగం మాత్రమే ధ్యానం చేస్తాం. ఏముందండి ఇక్కడ? వారు కయ్యూను నడిచిన, అయ్యో వారికి ప్రియులారా, పాపం చేసిన, దేవునికి విరోధంగా తప్పులు చేసిన, మరి దేవదూతల గురించి, దేవునికి విరోధంగా తప్పు చేసిన సొదొమ గొమొర్రాల గురించి, దేవునికి విరోధంగా అనేక తప్పిదాలు పాపాలు చేసినటువంటి జనులను గురించి ప్రభు మాట్లాడుతూ వస్తున్నాడు యూదా పత్రికలో. అవి మాట్లాడుతున్న క్రమంలో 11వ వచనంలో అంటున్నాడు, అయ్యో వారికి శ్రమ. ఎవరికి శ్రమ అంటండి? నీవు నేను పైకి బలి ఉన్నావు అనుకున్నావేమో. నీ యొక్క అంతరంగం, నీ మాటలు, నీ చూపులు, నీ యొక్క ప్రతి ఒక్క దాన్ని కూడా ఎవరు కౌంట్ చేస్తున్నారు తెలుసండి? దేవుడి దగ్గర పడుతున్నాయి, లెక్క పడతా ఉంది అక్కడ. సో ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు బాబు? లెక్క తీరుస్తాడు, లెక్క తీరుస్తాడు. మనుషులు మర్చిపోవచ్చాము, మనం పట్టించుకోకపోవచ్చాము. అందుకే దేవుడు అన్నాడు ఇక్కడ, అయ్యో వారికి శ్రమ. ఏంటంట వాళ్ళకి ఎందుకు వచ్చింది శ్రమ? చూడండి, ఎగ్జాంపుల్గా 3 విషయాలు చెప్తున్నాడు. మూడిట్లో ఒకదాన్నే మనం మాట్లాడతాం, రెండో దాన్ని ఆల్రెడీ మాట్లాడేసాం, ఒకసారి బిలాం గురించి చూసేసాం. ఫస్ట్ విషయం ఏంటో చూద్దాం. వారు కయ్యూను నడిచిన మార్గమున. ఏంటండి కయ్యూను యొక్క జీవితం? మనందరికీ తెలుసు. కయ్యూను యొక్క మార్గం అంట, కయ్యూను యొక్క మార్గం మనకు తెలుసు. కయ్యూను యొక్క మార్గంలో నడిచారంట. ఇక్కడ చెప్పబడినటువంటి లిస్ట్ అంతా 5వ వచనం నుంచి యూదా పత్రికలో. కాబట్టి ఈ రోజున ఆ లిస్టులో మనం ఉన్నామా? ఈ రోజున కయ్యూను నడిచినటువంటి నడతలు ఒకవేళ మన జీవితంలో ఉన్నాయా? మన మనసుల్లో ఎక్కడన్నా ఉన్నాయా అట్లాంటి భావాలు? మన ప్రవర్తనలో అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఒకవేళ ఉంటే మనం ఏం చేయాలండి? ఒప్పుకొని విడిచిపెట్టాలి. దేవుని యొక్క వాక్యంలో సరి చేసుకోవాలి. దేవుని యొక్క వాక్యం మరి బలను సమీపించే ముందల్లా కూడా పాపాలు ఒప్పుకోండి అనేటువంటి మాటలు ఎందుకు వస్తాయంటే, సరి చేసేటువంటి వాక్యం, దేవుని యొక్క వాక్యం సరి చేస్తుంది కదండి. అద్దం ముందుకు వెళ్ళినప్పుడు మన ముఖం ఎలా ఉంది, మన శరీరం ఎలా ఉంది, మన బట్టలు ఎలా ఉన్నాయో చూసుకొని సరి చేసుకుంటాం. బాగాలేదనంటే వెంటనే మార్చేసుకుంటాం. ముఖం బాగాలేదనంటే మళ్ళీ కడుక్కుంటాం 2 సార్లు 3 సార్లు కదండి. ప్రియులారా, మరి దేవుని యొక్క వాక్యం ముందుకు వచ్చినప్పుడు మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. వాక్యం అనే అర్థంలో మన జీవితం కనపడుతుంది. అందుకని ప్రతిరోజు వాక్యం చదవాలి, ఆదివారమే కాదు. వాక్యం చదివితే అసలు నువ్వు ఎట్లున్నావు, నీ లోపల జీవితం ఎట్లుందో అర్థమైపోతుంది. ప్రియులారా, కయ్యూను నడిచిన మార్గమున నడిచారంట. ఏంటండి కయ్యూను ఏ మార్గంలో నడిచాడు? మంచి మార్గం కాదా? కయ్యూను మార్గం చెడ్డదా? మనందరికీ చాలా బాగా తెలుసు. కయ్యూను హేబేలు ఎవరి పిల్లలు? వీళ్ళు ఆదాము హవ్వల యొక్క మరి మొదటి సంతానం. ప్రియమైనటువంటి వాళ్ళు, వీళ్ళ గురించి చూడాలి అంటే మనం ఆదికాండం ఎక్కడికి వెళ్ళాలా? 4వ అధ్యాయంలోకి వెళ్ళిపోవాలి. చాలా బాగా తెలుసు. కాబట్టి ఈ రోజున నేనేం అడిగినా మీరు ఆన్సర్స్ చెప్తారు. అంతేకాకుండా వాక్యం కూడా మరి చాలా ఈజీగా ముందుకు వెళ్ళిపోద్దాం అనుకుంటున్నా కదండి, కష్టపడాల్సిన పని లేదు. ఆదికాండం 4వ అధ్యాయం చూడండి ప్రియులారా, మొదటి వచనం నుంచి గమనిస్తే, ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కయ్యూను కని, యెహోవా దయవల్ల నేను ఒక మనుషుని సంపాదించుకున్నానని. తరువాత ఆమె అతని తమ్ముడు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయ్యూను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తర్వాత కయ్యూను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా, హేబేలు కూడా తన మందలో తొలుచూరిన పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను, కయ్యూనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. దేవుడు మరి ఇద్దరు యవనస్తులు దేవునికి అర్పణ అర్పించాలనే మంచి మనసుతో వచ్చారు. అయితే మరి ఒకడి అర్పణనేమో స్వీకరించాడు, ఒకడి అర్పణ ఏం చేశాడు బాబు? లక్ష్య పెట్టలా, రిజెక్ట్ చేశాడు. ఒకళ్ళది యాక్సెప్ట్ చేశాడు, ఒకళ్ళది రిజెక్ట్ చేశాడు. కారణం ఏమై ఉండొచ్చు?
ఏమా కారణం ఏమై ఉండొచ్చు? శ్రేష్టమైందా? ఎట్లా చెప్తావు? తొలిచూలను పుట్టినాయి. ఆయన పంటలో మొదటిదే తెచ్చుంటాడుగా. ఏమా ఇచ్చే మనసా? పిల్లలు ఎక్కడైతే ఏం రాయలా, ఇక్కడేమో రాసిందా అట్లాగా? నాకు ఇది నచ్చలేదు కాబట్టి ఉదయ్ ఏం తిట్టొచ్చో, 9:30కి రమ్మంటే 10ంటికి వచ్చో అని అంటలా కదా. నువ్వు దేవుడిని ఆరాధించమంటే అరుస్తున్నావేంది అని అనలా. అర్థమైందండి? ప్రార్థన చేయమంటే ఏంది ఇంకేదో చేస్తున్నావు అని అంటలా. సో అక్కడ దెర్ ఇస్ నో రీజన్ అనమాట. అయితే ఆ రీజన్ మనకు కనపట్లా, కానీ దేవుడు అంగీకరించలా. దేవుడు అంగీకరించలేదంటే దేవునికి అంటూ ఒక స్టాండర్డ్ ఉంది. దేవుని యొక్క స్టాండర్డ్ని హేబేలు అందుకున్నాడు, కయ్యను అందుకోవాలా. దేవుని యొక్క స్థితిని ఇటు చూడండి, ఏం చేస్తున్నారు మీరు? దేవుని యొక్క ఆ స్థితిని దేవుడు ఏమనుకుంటున్నాడో, ఎలా చేయాలనుకుంటున్నాడో దాన్ని మరి హేబేలు అందుకున్నాడు, కయ్యను అందుకోలేకపోయాడు. అంటే దేవునికి నచ్చిన విధంగా, దేవునికి నచ్చినటువంటి విధంగా హేబేలు యొక్క అర్పణ ఉంది. దేవునికి నచ్చిన విధంగా మరి కయ్యను యొక్క అర్పణ లేదు. అంటే దేవునికి ఎక్కడో నచ్చలా. కయ్యను యొక్క మరి జీవితంలో ఏదో పొరపాట్లు ఉన్నాయి. కయ్యను యొక్క జీవితపు అర్పణ ఆయనకి నచ్చల. ప్రియమైనటువంటి వాళ్ళు, ఒక 3 ప్రాముఖ్యమైన విషయాలు మనం గమనిస్తాం ప్రార్థన చేసినప్పుడు. ప్రభువు నా ముందుకు తీసుకొచ్చిన మాటలు మన కోసం ఏంటి అన్నట్లయితే, మొట్టమొదటి విషయం, కయ్యను నడిచిన మార్గం నడిచారు అని చెప్పాడు కదా ప్రభు. కయ్యను యొక్క నడిచినటువంటి మార్గం ఏంటది అనే విషయంలో మొట్టమొదటిగా ప్రియులరా, దేవుని విషయంలో కయ్యను మార్గం తప్పాడు, తన త్రోవ తప్పి ప్రవర్తించాడు. దేవుని విషయంలో చాలాసార్లు మనం మాట్లాడుకునేటప్పుడు చెప్తాం, నువ్వు అందరితో ఎట్లున్నా కానీ ఓకే, నాతో జాగ్రత్త, నాతో పెట్టుకోబాకు, నేను అలాంటోడు కాదు ఇలాంటోడు కాదు, వాళ్ళలాగా వీళ్ళలాగా అనుకుంటున్నావేమో, నా విషయంలో నువ్వు ఎట్టుండాలంటున్నాడు. ఏమ్మా వింటున్నారా? వాక్యం వింటున్నారా? ఏం చేయాలా? జాగ్రత్తగా ఉండాలన్నాడు. మరి మొట్టమొదటి విషయం దేవుడు విషయంలో కయ్యను అంట ఏం చేశాడు బాబు? కయ్యను దేవుని విషయంలో, నువ్వు అమ్మ విషయంలో నాన్న విషయంలో తప్పేమో తర్వాత సంగతి, దేవుడి విషయంలో నీ మార్గం ఎట్లుంది ఈ రోజున? దేవుడి విషయంలో నీ మార్గం ఎట్లా ఉంది? దేవుడి విషయంలో నీ మార్గం ఎలా ఉంది? ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవునికి అర్పణ తీసుకొచ్చాడు, అర్పణ దేవుడు స్వీకరించలా. దేవుడి విషయంలో ఏదో పొరపాటు ఉందండి, దేవుడి విషయంలో ఏదో లోపం ఉంది. ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయాన్ని గమనిస్తే, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనంలో అక్కడేముంటుందంటే, విశ్వాసమును బట్టి హేబేలు కయ్యను కంటే ఏం చేశాడంట? శ్రేష్టమైన అర్పణ దేవునికి అర్పించాడంట. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, కయ్యను యొక్క జీవితంలో దేవుని విషయంలో మార్గం తప్పాడంటే, దేవునిపై పెట్టాల్సిన విశ్వాసం, ఉండాల్సినంత విశ్వాసం, ఎంతగా ఆయన్ని నమ్మాలో నమ్మకుండా అర్పణ తెచ్చి పడేశాడు. నువ్వు దేవుణ్ణి నమ్మకుండా ఏమండి ఒక కట్ట డబ్బులు తెచ్చేసి ఆయన మొహాన పడేసేస్తే మందిరంలో ఉపయోగం ఏమీ లేదు, చెత్తతో సమానం. దేవుని మాట వినకుండా దేవునికి బలి అర్పించే విషయంలోనే దేవుడు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని తీసుకొచ్చారంట. ఎవరండి వాళ్ళు? అబీహు, నాదాబు. ప్రధాన యాజకుడైన అహరోను కుమారులు వాళ్ళిద్దరు కూడా యాజకులే. దేవుడు అక్కడికక్కడే వాళ్ళిద్దరిని ఏం చేశాడమ్మా? చంపేశాడనే మాట రాయబడి ఉంది, చంపేశాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా గమనించండి, మార్గం తప్పాడు కయ్యను. విశ్వాసం లేదు అర్పణం తీసుకొచ్చే విషయంలో, దేవునిపై విశ్వాసం లేదంట. ఈ రోజున నీవు నేను విశ్వాసులు అని చెప్పుకుంటున్నావు, విశ్వాసం ఉందా? ఎంత ఉందండి విశ్వాసం దేవుని మీద? నీ విశ్వాసాన్ని పెంచుకుంటున్నావా? హెబ్రీ 11:6 సెలవిస్తూ ఉంది, విశ్వాసం లేకుండా నీ జీవితం నా జీవితం కూడా దేవునికి ఇష్టం లేకుండా ఉందేమో. ఆయనకి ఇష్టం లేకపోతే ప్రకటన గ్రంథంలో ఒక సంఘాన్ని గురించి ఏమంటాడు తెలుసా? ఏంటంట? ఆయన మరి నిన్ను ఉమ్మి వేయడానికి ఇష్టపడుతున్నాడు అంటాడు.
హీఈస్ గోయింగ్ టు స్పిట్ యూ అనే మాట ఉపయోగిస్తాడండి. ఊసేయటానికి సిద్ధంగా ఉన్నాడనే మాట రాయబడి ఉందండి. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఈ మాట, నీవు నేను మనందరం. ప్రియులరా, కయీను యొక్క జీవితంలో దేవుని విషయంలో విశ్వాసం లేదు, శ్రద్ధ లేదు. దేవుని విషయంలో శ్రద్ధ ఉందా? శ్రద్ధ ఉంటే గబగబా రెడీ అయ్యి వస్తావు. శ్రద్ధ ఉంటే నీ బైబిలు ఏడో ఆడో పెట్టి రావు, నీ బైబిల్ నీ చేత్తో పట్టుకొని వస్తావు. శ్రద్ధ ఉంటే తొందరపడతావు. శ్రద్ధ ఉంటే ఏమండి, నీ పనికి నీ ఉద్యోగానికి పరిగెత్తుకొని పోతున్నావు, తొందరగా వెళ్ళి తంబేస్తావు. శ్రద్ధ లేదు కాబట్టి దేవుని మందిరానికి ఎప్పుడు వస్తే నన్ను అడిగేవాడు ఎవడన్నట్టు వస్తావు. శ్రద్ధ ఉందా నీకు? శ్రద్ధ లేకపోతే దేవుడు అంటున్నాడు, నువ్వు కయ్యను మార్గంలో ఉన్నావేమో జాగ్రత్త అంటున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ప్రయారిటైజేషన్లో తేడా ఉంది. ప్రయారిటీ. దేవునికి పొలము పంటలో కొంత తెచ్చాడు. అక్కడ హేబేలు క్రొవ్విన వాటిలో, తొలిచూలున పుట్టిన వాటిలో, అరే నాకు వచ్చిన సంపాదనలో, నాకు ఇచ్చిన జీతంలో దేవుడు నాకు జీవాన్ని ఇచ్చాడు, శక్తినిచ్చాడు, బలాన్ని ఇచ్చాడు, కాళ్ళు చేతులు ముక్కు నోరు పళ్ళు అన్నీ బాగుండేటట్టు చేశాడు, 4 మామిడి పండ్లు 5 బిర్యానీలు బాగా తింటున్నానే, మరి నా దేవుడికి నేనేమి ఇస్తున్నా? నా దేవుడికి నేను ఎలాంటి ఇస్తున్నాను? శ్రేష్టమైనది ఇస్తున్నానా? ప్రయారిటీ ఉందండి. ప్రయారిటీ. ఏమంటే దేవుడికి లీస్ట్ ప్రయారిటీయా? చినిగిపోయిన నోట్లా? చిల్లర డబ్బులు దేవుడికా? ₹2 ఆలోచన చేయండి. నీకున్న దాంట్లోనే 2 కాసులే ఉన్నాయంట పేద విధవరాల దగ్గర. దేవుడు ఆమెను అడగలా, నోట్ల కట్ట తేలేదే, నీ ఇల్లు అమ్మేసిరా అని అన్నాడా? అనలా. ఆమెకున్న దాంట్లోనే శ్రేష్టంగా దేవుడికి అర్పించిందండి. అందరికంటే ఎక్కువగా వేసిందని ప్రభు చెప్పాడు. ప్రియులారా, గమనించండి. ప్రయారిటైజేషన్. దేవుని విషయంలో నీ ప్రయారిటీ ఎలా ఉంది? దేవుని మందిర విషయంలో, దైవజనుల విషయంలో నీ ప్రయారిటీ ఎలా ఉంది? పైకి భక్తి అని వెనకేమో గోతులు దవ్వుతున్నావా? పైకి దండాలను లోపలేమో తిట్టుకుంటున్నావా? ఏమండి, గమనించండి ప్రియులారా, ప్రయారిటైజేషన్. దేవుని విషయంలో ప్రయారిటీ లేదంట సరిగ్గానికి. తేడా ఉంది. తన తమ్ముడు ఎలాంటి ప్రయారిటీ ఇచ్చాడు దేవునికి, అన్న ఎలాంటి ప్రయారిటీ ఇచ్చాడు. ప్రియమైన వాళ్ళరా, గమనించండి. దేవునికి నచ్చలా. ఇంకా బాగా చెప్పాలంటే కయీను యొక్క హృదయ స్థితి నచ్చలేదు దేవుడికి. దేవుడు ఏం చూస్తాడండి? అర్పణ చూస్తున్నాడా? అర్పణిచ్చే జీవితాన్ని చూస్తున్నాడా? అర్పణిచ్చే హృదయాన్ని చూస్తున్నాడా? గాడ్ సీస్ ద ఇన్నర్ హార్ట్స్. నీ హృదయం ఎలా ఉంది? నీ మనసు ఎలా ఉంది? నీ మెదడు ఎలా ఉంది? మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు, దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడు. హృదయాన్ని లక్ష్య పెట్టి దేవుని సన్నిధిలో నీవు ఉన్నావు, గమనించుకో. కయ్యూను మార్గం నీదేమో చూడు. అర్పణ విషయంలో దేవుని విషయంలో అర్పణ చెల్లించే విషయంలో తప్పిపోయాడు మార్గం. దేవుని విషయంలో ఏం చేశాడు తెలిసండి? మరొక విషయం ఏం చేశాడు తెలిసిన? కోప్పడ్డాడు. అర్పణ అర్పించిన తర్వాత చూడండి ప్రియులరా, ఏమైందో చూడండి. అక్కడ అర్పణ అర్పించేశారు, అయిపోయింది. 5వ వచనం, కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలా. తర్వాత ఏముంది? కాబట్టి కయీనుకు ఎవరి మీద వచ్చింది కోపం? దేవుని విషయంలో కోపపడుతున్నాడు. నేను బాగా రాశా పరీక్షలు, ఇంకా మళ్ళీ మనం మాట్లాడుకోవాలి పార్టీల గురించి కదండి. నేను అందరికి డబ్బులు ఇచ్చా, ఓట్లు ఇలా. పిల్లరా, నవ్వులాటగా ఉందేమో, గమనించండి. నేను అర్పణ అర్పించా, నా అర్పణ దేవుడు స్వీకరించలేదా? వాడిది స్వీకరించాడా? ఎవరి మీద కోపం వచ్చిందంట? దేవుని మీద కోపం. నా చెల్లెలు నాకు ఇంత పని పెట్టుకొని మీ అందరి కోసం ఏమండి బొబ్బట్లు, ఆ అట్లు, ఈ అట్లు, మసాలా అట్లు, అట్లు నేను వేస్తుంటే లోపల నేను ఒక్కదాన్ని కష్టపడుతుంటే నా చెల్లెలు గమ్ము కూర్చొని నీ దగ్గర వాక్యం వింటామంటే నీకు ఆ మాత్రం బుద్ధి లేదా యేసయ్యా? ఆమెను పని చేయిపో, మా కోసం అంత కష్టపడుతుంటామని చెప్పలేవా? బ్లేమింగ్ క్యారెక్టర్ ఎవరి మీద? చాలామంది వాళ్ళు ఏ విషయంలో ప్రార్థన చేయరు, దేవుణ్ణి అడగరు, దేవుని విషయంలో నెక్కచ్చిగా ఉండరు, ఒక సిస్టమేటిక్ లైఫ్ జీవించరు. ఏదైనా ఒక చిన్న సమస్య వచ్చిందనుకోండి, ఏంది దేవుడు చేసింది నాకు? ఇప్పుడు దేవుడు వెంటనే అడగాలి, నువ్వేం చేసావు నాకు చెప్పు, లైన్ చెప్పు, లిస్ట్ చెప్పు నాకు.
ఒకటి చెప్పు, ఒకటి చెప్పండి. ఏం చేశారమ్మా దేవుడి కోసం? ప్రతి వారం మందిరానికి లేటుగా వస్తా, బైబిల్ చదవను, క్రిస్మస్కి ఒకసారి మాత్రం బైబిల్ తెరుస్తా, అసలు వాక్యం చెప్తుంటే మొబైల్ చూసుకుంటా, మ్యాచ్లు చూసుకుంటా, ఒకరితో ఒకరు గుసగుసలు మాట్లాడుతూ ఉంటా, ఎక్కడి నుంచి అక్కడికి బాటిల్ అందిస్తూ ఉంటా, ఈ ఇస్తా అవి ఇస్తా, అటు చేస్తా ఇటు చేస్తా, తిరుగుతూ ఉంటా నేను. ఒక విషయం చెప్పండి, దేవుని మందిరం గురించే మనం ఒక్కసారి మాట్లాడుకుందాం. కయ్యను వలె మార్గం తప్పేవేమో ప్రియులారా, దేవునిపైనే కోపం అండి. చూడండి ఏం చేస్తున్నాడు. కాబట్టి కయ్యను మిక్కిలి కోపం వచ్చి ముఖం ఏం చేశాడంట? దేవుని విషయంలో కోపం వచ్చిందంట. రెండోది ఏం చేస్తున్నాడండి? ముఖం చిన్నబుచ్చుకోవటం అంటే అలిగాడంట. దేవుడి విషయంలో అలుగుతున్నావా? దేవుడి విషయంలో అలిగాడంట, ముఖం ఎట్ట పెట్టేసుకున్నాడు అంతే. ఇంకా ప్రియమైన వాళ్ళరా, దేవుడు వచ్చి మాట్లాడుతుంటే ఏమన్నా ఆన్సర్ ఇచ్చాడా? 6వ వచనంలో, యెహోవా కయ్యనుతో నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి అని అంటున్నాడు. అంటే ఏమన్నా మాట్లాడా? లేదు ప్రభు, అయ్యా క్షమించాను అంటున్నాడా? కనీసం భయంకరంగా ఉన్నాడు. మా పాప పడిపోద్ది దెబ్బ. ప్రియులారా గమనించండి, కోపం, దేవుని విషయంలో కోపం. 3వ విషయం ఏంటో తెలుసండి, దేవుని విషయంలో ఏం చేసింది? చూడండి ప్రియులారా, 7వ వచనం, నీవు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట. ప్రియులారా, సత్క్రియ, మంచి క్రియ నీలో లేదంటున్నాడు దేవుడు. ఏమి లేదంటమ్మా? మంచి క్రియ లేదంట, మంచి క్రియ లేదు. ప్రియులారా, నీవు నేను చాలా పనులు చేస్తున్నామండి. ఆ పనులు మంచివా కాదా ఒకసారి బేరీ చేసుకోండి. అవి దేవుని క్రమంలో ఉన్నాయా లేదా? దేవునికి నచ్చేటట్లుగా ఉన్నాయా లేదా? నీకు నచ్చినట్టుగా, భార్యకి నచ్చినట్టుగా, పిల్లలకు నచ్చినట్టుగా, అధికారులకు నచ్చినట్టుగా అన్నీ చేసేస్తున్నాం. ఏమండి, అధికారులకు నచ్చినట్టుగా దండం పెట్టడానికి వెళ్ళలా. ఎవరు? దానియేలు. నేను చేయను ప్రార్థన అన్నాడు. రాజుగారికి ప్రార్థన చేయాలంట, చేయను అన్నాడు అంతే. ఏం చేశాడు? దేవునికే ప్రార్థన చేశాడు. సింహాల గుహలో వేశారు, ఏమైంది? సింహాల నుంచి దేవుడు కాపాడాడు. నువ్వు దేవుని కోసం నిలబడతావా? ఎంతటి దాన్నైనా దేవుడు చేస్తాడు ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి. చచ్చినోడు కూడా బ్రతికేటట్టు చేస్తాడు దేవుడు. నీ జీవితంలో ఎన్ని కార్యాలు చేయలేదు ఒకసారి గమనించు. నీవు నేను ఈ రోజున బ్రతికుండటానికి అర్హత ఉందా? నీకు నాకు 4 ముద్దలు నోట్లో పెట్టుకోవడానికి అర్హత ఉందా? దేవుడు కాపాడి సంరక్షించి నీకు నాకు ఒక పద్ధతి కలిగిన జీవితాన్ని అనుగ్రహించి నిన్ను నన్ను కాపాడుతున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళని గమనించండి, అంతటి స్థితిని ఇచ్చినటువంటి దేవుడు మరి ఎలాంటి వాడు ఒకసారి ఆలోచన చేయండి. నీ సత్క్రియ క్రియలు ఉన్నాయా? క్రియలు ఉన్నాయి. సత్క్రియ ఉందా? మంచి క్రియ ఉందా? లేదు, లేదు, సత్క్రియ లేదు. కారణం ఏమైంది ప్రియులరా? దానివల్ల ఏమైందో తెలుసండి, పాపం పొంచి ఉంటుందని అన్నాడు, పాపాన్ని తెచ్చేసుకున్నాడు ఈయన, పాపానికి చోటిచ్చేసాడు. నువ్వు ఎప్పుడైతే సత్క్రియ చెయ్యవో, దేవుని బిడ్డలు మంచి పని చేయకుండా ఉంటారో ఆన్ ద స్పాట్ సాతానుడికి నువ్వు అవకాశం ఇచ్చేసినట్టు అవుతావు. చెడ్డ పని చేయాల్సిన పని లేదు, సత్క్రియ చేయటం మానేయి. పాపం నిన్ను పొంచి ఉంటుందంట అంతే. పాపం రెడీగా ఉంటుంది డోర్ దగ్గరే. సత్క్రియ చేయలేదా తోసుకొని లోపలికి వచ్చేస్తుందండి. ప్రియ భర్తలారా, భార్యలారా గమనించండి, మీ ఆవేశాలు తగ్గించుకోండి, తొందరపాటుతనం తగ్గించుకోండి. ఏమ్మా, తొందరపాటుతనంతో ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేయబాకండి. పాపానికి తావివ్వద్దు, పాపానికి తావివ్వద్దు. నువ్వు దేవుని బిడ్డవైతే పాపానికి తావివ్వద్దు ప్రియులరా. దేవుని విషయంలో మరి ప్రియులరా, ఈయన అర్పణ అర్పించేదాన్ని కోపం విషయంలో, సత్క్రియ విషయంలో మార్గం తప్పాడు. దేవుని విషయంలో మార్గం తప్పాడు. రెండోది ఏంటో తెలుసమ్మా, తన తమ్ముడు విషయంలో మార్గం తప్పాడు. ప్రియులారా, చూడండి 8వ వచనం. కయీను తన తమ్ముడైన హేబేలుతో, తమ్ముళ్ళతో అన్నలతో మనందరం మాట్లాడుతుంటాం కదండి. ఏం చేస్తుంటాం అమ్మా? ఎవరు జోసారు అయితే నరిసేది? ఓకే ప్రియులారా, మరి కయీనంట తన తమ్ముడైన హేబేలుతో ఏం చేస్తున్నాడమ్మా? ఏం చేస్తున్నాడు? మనందరం కూడా మాట్లాడతాం. ఏమ్మా వింటున్నారా? మరియమ్మ గారు, అందరితో మాట్లాడతామా మనం చక్కగా? కొంతమందితో పోట్లాడతామమ్మా. అందరితో ప్రేమగా మాట్లాడడం, మనం పోట్లాడతాం, కసురుకుంటాం, మొహం వికృతంగా పెట్టి మాట్లాడతాం. ఇంకా చెప్పాలంటే మన భాషలో దయ్యాల్లాగా బిహేవ్ చేస్తాం కొన్ని సందర్భాల్లో.
చాలామంది భార్యలు ప్రియమైనటువంటి వాళ్ళరా ఎలా ఉన్నారు, భర్తలు ఎలా ఉన్నారు, పిల్లలు పిల్ల దయ్యాలు ఎలా ఉన్నారు, పిల్ల దయ్యాల్లాగా ఉన్నారా, పిల్ల దేవుళ్ళలాగా ఉన్నారా? ప్రియులరా, కయీనంట తన తమ్ముడైన హేబేలుతో ఏం చేస్తున్నాడండి? ఏం బాబు, హేబేలుతో ఏం చేస్తున్నాడా? మాట్లాడుతున్నాడు. మాట్లాడా ఆయన? ఆయన మాటలు కాదయ్యి, ఆయన మాటల్లాగా లేవయ్యి. ఎరా ఏంది సంగతే, చొక్కా పట్టుకున్నా డైరెక్ట్గా వెళ్ళిపోయి. నేను అనుకుంటున్నా, ఊహించుకోండి ఒకసారి, ఆ పిక్చరైజ్ చేయండి. అర్థమైందండి? ప్రియమైన వాళ్ళరా, నా అర్పణ దేవుడు స్వీకరించకుండా నువ్వేమి చేసావు, నువ్వేం అర్పిస్తే దేవుడు స్వీకరించాడు. ఇదే రివర్స్ మాటలు అనమాట, రివర్స్ గేరేసేసాడు. ఒకేసారి అటాకింగ్ అనమాట, అటాకింగ్. మాటలాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపాడు. కాబట్టి ఆయన మాటలేనా? చక్కగా మాట్లాడుంటాడా? మృదువుగా మాట్లాడుంటాడా? భయంకరమైన కోపంతో మాట్లాడిన మాటలు నిన్ను పాపంలో పడేస్తాయి, నిన్ను భయంకరమైనటువంటి స్థితిలోనికి నెట్టేస్తాయి. గుర్తుపెట్టుకో ప్రియమైనటువంటి వాళ్ళరా. ఈయన మాట్లాడినట్టుగా ఉందేమో, మీద పడ్డాడు, తన తమ్ముడు మీద పడ్డాడు, తన తమ్ముడిని చంపేశాడు. ప్రియమైన వాళ్ళరా, తన తమ్ముడిని చంపేశాడు. అంటే కయీను తన తమ్ముడిని డీల్ చేసే విషయంలో హిజ్ వే ఆఫ్ డీలింగ్ ఏమైపోయిందంటే ఫెయిల్ అయిపోయింది. హీ వాజ్ ఫెయిల్డ్ ఇన్ డీలింగ్ విత్ హిజ్ ఓన్ బ్రదర్. తన బ్రదర్ని డీల్ చేసే విషయంలో ఫెయిల్ అయిపోయాడు. ప్రియమైనటువంటి వాళ్ళు, రెండవ ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? తన తమ్ముడి విషయంలో మార్గం ఎట్లా తప్పాడు తెలుసండి? రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. కయ్యూనికి ఎవరమ్మా అయినా? కయ్యూనికి ఎవరమ్మా అయినా? కయ్యూనికి తమ్ముడు అవుతాడు. హేబేలుకి ఏమవుతాడు? అన్నదమ్ముళ్ళు ఎలా ఉండాలయా? ఈ రోజున అన్నదమ్ముళ్ళు ఎట్టున్నారు తెలుసా? బద్ధ శత్రువులాగా ఉంటున్నారు. స్థలాల విషయాల్లో, డబ్బుల విషయంలో, ఏమండి నగలు నాణ్యాల విషయంలో మాటలు లేని స్థితిలో ఉంటున్నారు కదండి, కదా? ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ గమనిస్తున్నట్లయితే రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. అన్న బాధ్యత ఏంటో తెలుసండి? తమ్ముడి విషయంలో ఏం చేయాలా? అన్నగా అన్నీ చూసుకోవాలి. ఏది లేకపోయినా నిలబడాల. ఆపద వస్తుంటే నిలబడి అవసరమైతే దెబ్బలు తినాల. తన సహోదరుని సహోదరిని కాపలా గాయాల్సినటువంటి వ్యక్తి కదండి అన్న తన రెస్పాన్సిబిలిటీని మర్చిపోయాడండి. మర్చిపోయి ఏం చేశాడమ్మా? కావలిగా ఉండాల్సిన వాడు, కాపలా కాయాల్సినటువంటి వాడు, కాపాడాల్సినటువంటి వాడు ఏం చేశాడు తెలుసండి? కాటేశాడండి. కావలిగా ఉండాల్సినటువంటి అన్న ఏదైనా ఎవడన్నా వస్తుంటే అడ్డుపడి తను శ్రమకుండా వెళ్ళి తన తమ్ముడిని తప్పించాల్సినటువంటి అన్న ఏం చేశాడండి? తన తమ్ముడిని పొట్టన పెట్టుకున్నాడు, చంపేశాడు. తన తమ్ముని విషయంలో మార్గం తప్పాడు. ప్రియ విశ్వాసి, ఈ రోజున దేవుని విషయంలో నువ్వు మార్గం తప్పావేమో, నీ సొంత తమ్ముడు అన్న విషయంలో, అనగా నీ తోటి విశ్వాసులు ఉన్నారు చూశారు. ఈ రోజున మన కుటుంబం ఏంటో తెలుసా? నువ్వు అనుకోవచ్చు, మా అన్న అంటే నాకు గౌరవం, మా అక్క అంటే నాకు గౌరవం, మా చెల్లి అంటే నాకు గౌరవం, ఎట్లా అట్లా అనుకుంటున్నావేమో. రక్త సంబంధాల గురించి నేను మాట్లాడట్లా, దేవుని కుటుంబాన్ని గురించి మాట్లాడుతున్నాను. ప్రియమైన వాళ్ళారా, రక్త సంబంధం కంటే ఎక్కువైనటువంటి దైవ బంధాన్ని గురించి మాట్లాడుతున్నా. ఈ రోజున నీ తోటి సహోదర సహోదరులందరూ కూడా దేవుని బిడ్డలుగా ఉన్నారు. వాళ్ళ విషయంలో ఎన్నిసార్లు నువ్వు తప్పిపోయావు మార్గం. వాళ్ళని కాపాడాలి, సంరక్షించాలి, నిలబడాలి, అవసరతల్లో ఆదుకోవాలి. వాళ్ళందరూ నీ తోటివారు, నీ సొంతవారు, మనందరం ఒకచోట ఉండాల్సినటువంటి వారు. ఎలా ఉన్నాం? దేవుని బిడ్డల విషయంలో నీ డీలింగ్ ఎలా ఉంటే, ప్రియమైన వాళ్ళరా, మరి నీ సొంత వాళ్ళ విషయంలో, రక్త సంబంధీకుల విషయంలో నువ్వు ఇంకెట్లుంటావో ఆలోచన చేయి. రెస్పాన్సిబిలిటీ విషయంలో తప్పిపోయాడు. మూడవది, చివరిదండి. ఏంటో తెలుసండి ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి దేవుడు వచ్చాడు 9వ వచనంలో, యెహోవా
నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయ్యను అడగగా, నేను ఎరుగును, నా తమ్మునికి నేను. ప్రియులారా, మూడో ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసండి? కయ్యను తన సొంత జీవితం విషయంలో మార్గం తప్పాడు. ప్రియమైన వాళ్ళరా, దేవుని విషయంలో తప్పాడేమో, తమ్ముడి విషయంలో తప్పాడేమో, తన సొంత జీవితాన్ని సరిచేసుకునే విషయంలో కూడా సక్రమంగా ప్రవర్తించలా. అయ్యో, నేను మంచి అర్పణ అర్పించకుండా దేవుని కోపం తెప్పించాను, నా తమ్ముడి మీద అనవసరంగా మీదపడి తమ్ముడు ప్రాణాలు తీసినటువంటి హంతకుండయ్యాను. ఇప్పుడు దేవుడే వచ్చి డైరెక్ట్గా నన్ను అడుగుతున్నప్పుడు, ప్రభువా నన్ను క్షమించు, నేను పాపినయ్యా, నేను ఈ విధంగా చేశానయ్యా, కోపంలో చేశాను, మరి ఈ విధంగా చేశాను, నేను తట్టుకోలేక చేశాను, నన్ను క్షమించు అని తన కన్నీళ్లతో దేవుని పాదాలు కడిగాడా? తనకు అవకాశం వస్తున్నప్పుడు దేవుడే వచ్చి తనతో మాట్లాడుతున్నప్పుడు తన యొక్క తప్పిదాన్ని ఒప్పుకున్నాడా? పశ్చాత్తాపడ్డా? దేవుడు అడుగుతుంటే, ఒరే నాయనా నీ తమ్ముడు ఎక్కడున్నాడని అంటే, నా తమ్ముడికి నేనేమన్నా కావాలని అనుకుంటున్నావా? దేవుడు తెట్ట మాట్లాడుతున్నాడు చూసారండి. గర్వం, అహంభావం, మన భాషలో చెప్పాలి అని అంటే కొవ్వు అని చెప్పొచ్చండి. కయ్యూనికి ఏముందండి? ప్రియమైన వాళ్ళు, ఎవరితో మాట్లాడుతున్నాడు తెలుసా? ఎవరితో మాట్లాడుతున్నాడు తెలుసండి? ఒక్క చంపకేసి కొట్టాడంటే గింగరాలు తిరుక్కుంటూ పడిపోతాడు. అలాంటి దేవుడితోనే ఏమంటున్నాడు? నేను నా తమ్ముడు కావాలని అనుకుంటున్నావా? రెక్లెస్నెస్ ఉందండి ప్రియులారా. నీ వ్యక్తిగత జీవితంలో నీవు ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేస్తే దానికి పర్యవసానాన్ని నీవు నేనే అనుభవించాలి. ప్రియమైన వాళ్ళని గమనించండి. ప్రియమైన వాళ్ళరా, తన విషయంలో మార్గం తప్పాడు. దేవుడు అడుగుతున్నాడు, అయ్యా నీవు చేసిన పని ఏంటి? 10వ వచనంలో, నీ తమ్ముని రక్తం యొక్క స్వరం నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. నేలలో నుంచి నువ్వు నేను అనుకుంటున్నావేమో ప్రియమైన వాళ్ళరా, నీ యొక్క రక్తం లేదా నువ్వు ఎవరిదైనా రక్తం చిందించావంటే అక్కడి నుంచి ఆ స్వరం అంట, రక్తంలో నుంచి ఆ స్వరం దేవుడికి మరి ఘోష పెడుతుందంట. గుర్తుపెట్టుకోండి. నువ్వు నేను ఏముందలేని అనుకోవచ్చాం, తుడిచేసుకొని వెళ్ళిపోవచ్చాం. దేవుడు తీర్పు తీర్చే దేవుడు అయినాడు ప్రియమైన వాళ్ళరా, గమనించండి. కనుక ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో తన సొంత జీవితాన్ని సరిచేసుకునే విషయంలో కూడా సరిచేసుకోకుండా మార్గం తప్పాడు. దేవునితో సంభాషించలేదు సరిగ్గా, వికృతంగా సమాధానాన్ని ఇచ్చాడు. ప్రియమైనటువంటి వారు, దేవుని ద్వారా ఏమి తెచ్చుకున్నాడండి? ఆశీర్వాదాలకు బదులుగా, క్షమాపణకు బదులుగా, ఘోర పాపినైనా క్షమించేటువంటి దేవుడు, ఎంతటి పాపినైనా క్షమించే మనసు కలిగినటువంటి దేవుడు, సిలువలో తన యొక్క శరీరం నుంచి రక్తం గారుతూ ప్రాణం పోతూ సైతం అందరి కోసమై క్షమాపణ ప్రార్థన చేసినటువంటి మన ప్రభు అయినటువంటి యేసయ్య, ఆయన మనసు, ఆయన హృదయం మనందరికీ తెలుసు. అట్టి దేవుడి నుంచి ఏమొచ్చిందో తెలుసా? శాపాన్ని తెచ్చుకున్నాడు ప్రియులారా. మరి నువ్వు నేలను సేద్యం చేస్తున్నప్పుడు అది నీకు సారం ఇవ్వదేక మీదట అని చెప్పేశాడు దేవుడు. ఇంకా ఏమన్నాడు తెలుసా? భూమి మీద నీవు దిగులు పడుచు దేశ ద్రిమ్మరివై ఉంటామని చెప్పాడు. ప్రియమైన వాళ్ళరా, అయ్యో నాకింత గొప్ప శిక్ష చేసావా అని అప్పుడు ఆయన శిక్ష గురించి మాట్లాడుతున్నాడే కానీ 13వ వచనంలో ప్రియులారా, పశ్చాత్తాపం అనేది ఉందా? ప్రభు పాదాలు పట్టుకుంటున్నాడా? క్షమించని అడుగుతున్నాడా? ఏమాత్రం కన్ఫెషన్ లేదండి తన జీవిత విషయంలో. తన తప్పుడు జీవితం విషయంలో ఏమాత్రం తగ్గట్లా. నేను చేసింది కరెక్ట్ అనుకుంటున్నాడేమో మరి. ప్రియులారా, మరి నా శిక్ష భరింపలేనంత గొప్పది అంటున్నాడు. నేడు ఈ ప్రదేశం నుంచి నన్ను వెళ్ళగొట్టావు, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మదనై ఉండును. కావున నన్ను కొనుగొని వాడెవడో వాడు నన్ను ఈ భూమి మీద ఎక్కువ సమయం దేశ ద్రిమ్మరిగా నేను మరి ఒక శాపగ్రస్తుడిగా జీవించకుండా త్వరగా ఎవడో ఒకడు నన్ను చంపేస్తే బాగుండని అనుకుంటున్నాడు, చావును కోరుకుంటున్నాడు. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు అంత తొందరగా చావు, నిన్ను ఎవడైతే చంపుతాడో వాడికి 7 ఇంతల శిక్ష వేస్తానని చెప్పేశాడు దేవుడు. అంటే దేవుడు ప్రేమించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు ఏం చేస్తున్నాడండి? శపించినట్లుగా చూస్తున్నాం ప్రియులారా. తన జీవిత విషయంలో మార్గాన్ని తప్పాడు. ఉదయకాల సమయంలో ప్రియులారా, కయ్యేను నడచిన మార్గమున వారు నడిచిరి అంటున్నాడు. దేవుని విషయంలో నీ జీవితం ఎలా ఉంది? నీ సొంత సహోదరుడు సహోదరి విషయంలో, బంధువులే కాదు, మిత్రులే కాదు, తోటి విశ్వాసుల విషయంలో నీ ప్రవర్తన ఎలా ఉంది? నీ సొంత జీవిత విషయంలో నీ జీవితం ఎలా ఉంది? ఒకసారి పరిశీలన చేసుకుంటావా? నీ తప్పిదాన్ని ఒప్పుకుంటావా? దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు అవకాశాలు అందిపుచ్చుకుందాం, పాపాలు ఒప్పుకుందాం, విడిచిపెడదాం. ప్రభువా, నీ విషయంలో చాలా విషయాల్లో మరి
నేను నీ ఎదుట తప్పిపోయా, నన్ను క్షమించు, నన్ను క్షమించు. నువ్వు తయారు చేసిన మనుషులు, నీ స్వరూపంలో ఉన్నటువంటి మనుషుల విషయంలో ఎన్నో మార్లు నేను తప్పిదం చేశా. నా సొంత జీవిత విషయంలో అనేక మార్లు నేను తప్పిపోయా, క్షమించు అని. కయ్యూను నడిచిన మార్గంలో నేను నడవను, నీవు నడిపించిన యేసయ్య మార్గంలో నడుస్తాను ప్రభు అని ఒక తీర్మానం చేసుకొని మన జీవితాన్ని ప్రభువుకి అప్పచెప్పుకుందాం. అట్టి గొప్ప కృప ప్రభు మనందరికి ఇచ్చి నడిపించును గాక. ఆమేన్. తల్ల వంచుదాం.